2026 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మే 12 నుండి జూన్ 3 వరకు ప్రత్యేక రెమిడియల్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నరసరావుపేట పట్టణంలో మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు రెమిడియల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు తెలిపారు. పాఠశాలల్లో నిపుణులైన ఉపాధ్యాయులతో సప్లిమెంటరీ పరీక్షలకు ఉచిత శిక్షణ, పుస్తకాలు మరియు అల్పాహారం అందించనున్నారు. విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో సులభంగా ఉత్తీర్ణత సాధించడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. నరసరావుపేట పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకి నా నమస్కారాలండి. నేను మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నూతనంగా హెడ్ మాస్టర్గా పదవి చేపట్టడం జరిగింది. మన పాఠశాలలో 4వ తేదీ నుండి 24వ తేదీ వరకు 10th క్లాస్ తప్పినటువంటి విద్యార్థులకు రెమిడియల్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఈ క్లాసులకి సుమారుగా 90% విద్యార్థులు వచ్చి శిక్షణ పొందుతూ ఉన్నారు. మా ఉపాధ్యాయులందరూ కూడా అత్యధిక శ్రమతోటి మరి వారిని అందరినీ కూడా ఈసారి ఉత్తీర్ణులు చేయడానికి విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. మరి అటువంటి మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మరి మా ఉప విద్యాశాఖాధికారు, అలాగే విద్యాశాఖాధికారి రామారావు గారు, ఉప విద్యాశాఖాధికారి సుబానీ గారు, మరి ఎంఈఓలు యేసుబాబు గారు, ఎం నాగేశ్వరరావు గారు మాకు బాగా సహకరించి మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి మాకెంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మా పాఠశాలలో సుమారుగా 95 మంది విద్యార్థులు, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 9 పాఠశాలల ఈ ఉత్తీర్ణత సాధించలేనటువంటి విద్యార్థుల్ని మాకు కేటాయించడం జరిగింది. ఇటీవల 5వ తేదీన జిల్లా కలెక్టర్ గారైనటువంటి కృతికా శుక్లా గారు కూడా విచ్చేసి మమ్మల్ని మరి ఉత్సాహపరిచి వారు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించవలసిందిగా నన్ను కోరి ఉన్నారు. ఆ విధంగా మేము ముందుకు వెళుతూ మరి ఈ విద్యార్థులందరినీ కూడా మంచి ఫలితాలు సాధించడానికి విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నాం.